Luke's Gospel, chapter 19 and verse 13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ యొక్క రాజ్యమును గూర్చిన ఈ ఉపమానము మేము ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని ఏక పట్టణస్థులుగా మీరు చేసేరనియు, ఈ యొక్క రాజ్యమును ప్రభువా వ్యాపింపజేసే ఆ బాధ్యత మాకందరికీ మీరు దయచేసారనియు మేము గుర్తించి ఈ యొక్క ఉపమానంలో ఉన్న అనేక సత్యములు గ్రహించి అన్వయించుకోవటానికి మాకందరికీ సహాయము చేయమని యేసు ప్రభు నామంలో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయం యొక్క వెనుక కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఎందుకు ఈ ఉపమానం ప్రభు చెప్పవలసి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. తర్వాత బహు ప్రాముఖ్యమైన మరి యొక్క వాస్తవాన్ని గత పాఠంలో మనం చూసుకున్నాం. అదేంటంటే, దేవుడు ప్రతి మానవుని కూడా రక్షణ కొరకై పిలుచుచున్నాడు. ఇట్స్ ఎ కాల్ ఫర్ రిడెంప్షన్, కాల్ టు సాల్వేషన్, లేకపోతే పరివర్తన కొరకైన పిలుపు. వెంటనే పరిచర్య కొరకైన పిలుపు. ఎప్పుడైతే రక్షణలోనికి ఒక వ్యక్తి వస్తున్నాడో ఆ వ్యక్తిని ప్రభు తన పరిచర్య కొరకై పిలుస్తున్నాడు. ఏదో కొందరికి మాత్రము దేవుడిచ్చిన పరిచర్య కాదు, కానీ రక్షింపబడిన ప్రతి సహోదరుడు సహోదరి ఈ పరిచర్యలో పాల్గొనాల. కాబట్టి పరిచర్య కొరకైన పిలుపు మన విమోచన పిలుపులో ఒక భాగముగా ఉన్నది. Our functional calling is a part of our redemption calling. ఏనాడైతే ప్రభు మనల్ని రక్షణ కొరకై పిలుచుకున్నాడో, విమోచన కొరకై పిలుచుకున్నాడో, ఆనాడే మనకు ఆయన తన పరిచర్యను అప్పగించాడు. ఈ యొక్క 19వ అధ్యాయంలో మొట్టమొదటిగా జక్కయ్యను రక్షణ కొరకై ఆయన పిలుస్తున్నాడు. అద్భుతంగా ఆయన రక్షింపబడిన విధానము మొదటి 10-11 వచనాల్లో మనం చూస్తున్నాం. అటు తర్వాత ప్రభు ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా కుమారులగుటకు ఆయన ఆహ్వానం ఇచ్చాడు, అంటే రక్షణ కొరకు. రెండవది ఆయన సేవకులుగా ఉండటానికి. ఎవరైతే తన కుటుంబంలో తన బిడ్డలుగా మార్చబడతారో వారికే పరిచర్య బాధ్యతను ప్రభు అప్పగిస్తాడు. దేవుని పరిచర్యలో మనం కూడా పాల్గొనాలంటే రక్షింపబడిన వారంగా ఉండాలి. తన కుటుంబంలో సభ్యులుగా మనం ఉండాలి. ఇక్కడ వీరికి ఇచ్చిన ఈ యొక్క పరిచర్ను మనం చూచినట్లయితే వీరిని అనేక విధాలుగా అనేక కోణాల్లో నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ ఏమని చూస్తున్నాము? తన దాసులు, సర్వెంట్స్ అనే మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క సర్వెంట్స్ ఎవరు? రాజకుమారుని యొక్క ప్రతినిధులు. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద నోబుల్ మ్యాన్ ఆర్ ద కింగ్ ఆర్ ద ప్రిన్స్. అంటే వీరు రాయబారులు, అంబాసడర్స్. అంటే ఒక రాజ్యానికి, ఒక రాజుకు ప్రతినిధులుగా వెళ్తున్నారు. దీన్నే మనం 2 కొరింథీ 5:20లో మనము క్రీస్తు రాయబారులమై ఉన్నామని చదువుతున్నాం. వీఆర్ అంబాసడర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మనం సేవకులుగా ఉండటానికి పిలువబడ్డాము, లేకపోతే దాసులుగా ఉండటానికి పిలువబడ్డాము. రెండవది రాయబారులుగా ఉండటానికి పిలువబడ్డాము. మూడవదిగా మీరు చూసినట్లయితే ఇక్కడ వ్యాపారము చేయుడు అంటున్నాడు. అంటే వీఆర్ కాల్ టు డూ గాడ్స్ బిజినెస్. దేవుని వ్యాపారస్థలం. మన పిలుపుల గురించి మనం అర్థం చేసుకోవటానికి ఇన్ని కోణాల నుంచి మనం ప్రయత్నిస్తున్నాం. మనము దేవుని యొక్క వ్యాపారస్థలం. వీఆర్ బిజినెస్ మెన్ ఫర్ గాడ్. నాలుగవదిగా మీరు చూసినట్లయితే వీరికి తమ యొక్క ఆస్తిని పంచిపెట్టిన కారణాన్ని బట్టి, తన సంపదను పంచిపెట్టిన కారణమును బట్టి వారు గృహ నిర్వాహకులై ఉన్నారు. దే ఆర్ స్టూవర్డ్స్ బిఫోర్ గాడ్. గృహ నిర్వాహకత్వపు పిలుపు. ఐదవదిగా చూసినట్లయితే వీరు ఎందుకు వెళ్తున్నారు? ఏ పరిచర్య చేస్తున్నారు? వీరు చేసే ఆ వ్యాపారం ఏంటి? రాజ్య నిర్మాణం. ఏ రాజ్య నిర్మాణము? దేవుని రాజ్యమును వారు ఈ లోకములో నిర్మాణం చేయటానికి దేవుని చేత పిలువబడిన వారు. దే ఆర్ కింగ్డమ్ బిల్డర్స్.
రాజు యొక్క ప్రతినిధులుగా రాజ్యమును స్థాపించు రాజ్యము యొక్క నిర్మాణకులు. దే ఆర్ కింగ్డమ్ బిల్డర్స్. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. వారు దాసులై ఉన్నారు. రెండవది రాయబారులుగా ఉంటున్నారు. దేవుని యొక్క వ్యాపారస్తులై ఉంటున్నారు. గృహ నిర్వాహకులై ఉంటున్నారు. రాజ్యమును రాజ్య నిర్మాణములో వారు అక్కడ కింగ్డమ్ బిల్డర్స్, రాజ్యమును నిర్మాణము చేసేవారిగా కూడా వారు ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు, వారి యొక్క నాయకుడు ఏం చేస్తున్నాడంటే, మీరు వ్యాపారము చేయుడి అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్క మీనా ఇస్తున్నాడు. దీంట్లో మనం గుర్తించవలసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఆ మీనా ఏమిటి? అందరికీ సమానముగా ఒకే మీనా ఇస్తున్నాడు. ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు, ఎవరికి తక్కువ ఇవ్వలేదు. పోయినసారి మనం చూసుకున్నప్పుడు ఈ చిన్న సత్యాన్ని కూడా మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నామంటే, దేవుడు మనకిచ్చే తలాంతుల్లో వ్యత్యాసాలు ఉంటాయి, కానీ ప్రభువు మనలో ఏ పెట్టుబడి పెడుతున్నాడో, ఏ ధన సంపదను మనకిస్తున్నాడో ఆ విషయంలో ఆయన అందరికీ సమానంగా ఇస్తున్నాడు. అప్పుడు మనకు దేవుడు ఇచ్చిన సంపాదన ఏంటి, దేవుడు మనకిచ్చిన తన యొక్క ధనం ఏంటి, తన యొక్క ఐశ్వర్యం ఏంటి, ఆ యొక్క మీనా ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ యొక్క క్యాపిటల్, దేవుడు మనకిచ్చిన తన ఆస్తిని, ఈ పెట్టుబడిని మనం ఎలాగ వినియోగించాలి ఈ లోకములో అనే దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అందరికీ ఒకే మీనా ఇచ్చాడు. మరి అందరి విశ్వాసులకు సర్వ సమానంగా దేవుడు చేసే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటి? మొట్టమొదటిగా మన అందరినీ కూడా ఆయన ఒకే వెల పెట్టి కొనుక్కున్నాడు. మనం దుకాణానికి వెళ్తే ఆయా వస్తువుల యొక్క విలువను బట్టి డాలర్లు ఎక్కువ కానీ తక్కువ కానీ ఇచ్చుకుంటూ ఉంటాం. అది ఎంత పెద్దది ఎంత చిన్నదని కాదు. ఒక ఇటుకరాయి చాలా పెద్దదిగా ఉంటుంది, బరువైనదిగా ఉంటుంది. బంగారం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ ఉంగరము దాని విలువను బట్టి మనం డాలర్లు ఇస్తూ ఉంటాం, డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. మనుషుని యొక్క రక్షణ విషయానికి వస్తే అందరికీ సరి సమానమైన క్రయం చెల్లించారు. ఈ సరి సమానమైన క్రయము చెల్లించిన కారణాన్ని బట్టి మనము అందరము కూడా ఆయన దృష్టిలో సమానమైన విలువ కలిగి ఉన్నాం. నో వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మోర్ ప్రెషియస్, మోర్ నెసెసరీ దెన్ ఎనీబడి ఎల్స్. మనలో ఎప్పుడు కూడా ఈ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ రావటానికి మనం అనుమతించకూడదు. ఎందుకంటే దేవుడు ఒకే క్రయముతో మిమ్మును నన్ను అందరినీ కొనుక్కున్నాడు. సో అందులో మన విలువ సమానమైనది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్. అందుకనే కొరింథీ రాసిన సంఘానికి పౌలు రాసేటప్పుడు 1 కొరింథీ 6:20, 1 కొరింథీ 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనే సత్యాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. ఆ విలువ ఏంటి? 1 పేతురు 1:19 నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తం. ఆ రక్తాన్ని కార్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఎప్పుడైనా మన గురించి మనకు నిరుత్సాహం ఏర్పడితే we should stop and think. మనం ఒక నిమిషం ఆగి ఆలోచించాలి, నా విలువ ఏంటి? నాలో నాకు ఏ విలువ లేదు, నేను పాపిని. ఈ లోకంలో నేను జన్మించినది, నేను పెరిగినది అంతా కూడా పాపంలోనే. అయినను నన్ను ప్రభు రక్షించినప్పుడు ఈ వెలబెట్టి నన్ను కొన్నాడు గనక నాకు ఒక ప్రత్యేక విలువ ఉన్నది, నాకు గుర్తింపు ఉన్నది. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నేను విలువైన వాడను, విలువైన దానను. ఇది నా చదువును బట్టి కానీ, నాకు బాహ్యంగా ఉన్న సౌందర్యాన్ని బట్టి కానీ, నాకున్న తలాంతులను బట్టి కానీ, నేనున్న స్థలాన్ని బట్టి కానీ, నాకున్న గృహాన్ని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ నా విలువ లెక్క చేయబడదు. కానీ ప్రభువు నన్ను కొనుక్కోటానికి తానిచ్చిన వెల ఒక్కటి. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్. రెండోది మనం చూసినట్లయితే, రక్షణ పొందిన ఆ దినంలో క్రీస్తు మన హృదయంలోనికి వస్తున్నాడు. మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు అనే పదజాలము కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము
27వ వచనములో చూస్తున్నాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. లవదోకియ సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని లోనికి ప్రవేశించి. క్రీస్తు అనే వ్యక్తిని మనం పొందిన వారం. క్రీస్తు అనే వ్యక్తి అన్నప్పుడు ఆయన్ని ఒకటి పూర్తిగా పొందాలి, లేకపోతే పూర్తిగా నిరాకరించాలి. బికాస్ హీ ఈస్ అ పర్సన్, యూ కెనాట్ యాక్సెప్ట్ హిమ్ పీస్ మీల్ ఆర్ ఇన్ పార్ట్స్. క్రీస్తును భాగములుగా కొత్తగా మనం ఎవరు కూడా అంగీకరించలేం. నో బడీ కెన్ సే ఐ హ్యావ్ మోర్ ఆఫ్ క్రైస్ట్ దాన్ ది అదర్ పర్సన్. ఎందుకంటే క్రీస్తు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఒక వ్యక్తిని ఒకటి పూర్తిగా అంగీకరిస్తాం, లేకపోతే పూర్తిగా నిరాకరిస్తాం. ఈ 2 పొజిషన్సే ఉన్నాయి. సో గాడ్ హ్యాస్ గివెన్ యూ అండ్ మీ ద ఫుల్ క్రైస్ట్. అది ఎంత ఆనందంగా ఉండాలి మన హృదయంలో. మన ఫీలింగ్స్ ఎలాగున్నా కూడా, మన ఉద్రేకాలు ఎలాగున్నా కూడా, దేవుని వాక్యం యొక్క సత్యం ఏంటంటే, ప్రతినిత్యము నాలో నివసించు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. నా యొక్క విలువ ఎక్కువ అవుతుంది. నన్ను వెలపెట్టి కొన్నాడు, ఒకే వెలపెట్టి. రెండవది, నాలో ప్రభువైన యేసు క్రీస్తు నివాసం చేస్తున్నాడు. ఈ విధంగా నివాసం చేసిన కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడి, పరిశుద్ధాత్మ కూడా మనలో నివాసం చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. ఈజ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అ పవర్. ఆయన ఒక ప్రభావము కాదు, ఆయన ఒక శక్తి కాదు, కానీ ఆయన కూడా ఒక వ్యక్తి. అందుకనే పరిశుద్ధాత్మ పలికెను, చెప్పెను. హీ సెడ్, ఇట్ ఈస్ యూస్డ్ యాస్ అ పర్సనాలిటీ. ఆయన ఒక వ్యక్తిత్వం. క్రీస్తు ఎలాగైతే ఒక వ్యక్తిత్వంగా ఉన్నాడో, పరిశుద్ధాత్మ కూడా ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే సత్య సువార్తను మనము విని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. ఇది ఎక్కడ చదువుతున్నాము? ఎఫెసీ 1:13 చదువుతున్నాము. ఇదే సత్యాన్ని 4వ అధ్యాయం 30వ వచనములో మనం చూస్తున్నాము. అదేవిధంగా 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనములో ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. మారు మనస్సు పొంది ఆయన నామంలో బాప్తీసం పొందినప్పుడు పేతురు అంటున్నాడు యెరూషలేములో ఉన్న ప్రజలతో, మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. సో మనం కూర్చొని ఆలోచన చేయాలా, నేను ఎంత విలువైన వాడిని, ఒకే వెలబెట్టి ప్రభువు నన్ను కొన్నాడు. రెండోది, నాలో మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నాలుగోదిగా మనం చూసినప్పుడు 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ పేతురు చెదిరిపోయిన ఆ యొక్క గోత్రములకు లేకపోతే పరిశుద్ధులకు రాస్తూ, మా వలనే మీరు కూడా ఒకటి పొంది ఉన్నారు. అదేంటండి? ప్రెషియస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం దేవుడు ఒక వరంగా మనకిచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తట్టు మనం తిరిగామో, సత్య సువార్తను విన్నప్పుడు యథార్థంగా, ప్రభువా ఇది నా స్థితి, నేను పతనమైపోయాను, పడిపోయాను, నన్ను క్షమించయ్యా, సిలువ యొద్దకు వస్తున్నాను, మీరు క్రయం చెల్లించారు, మీరు ఒక్కరే నా పాపములను భరించి నా స్థానములో నా కొరకై మరణించారు అనేది ఎప్పుడైతే నేను పూర్ణ హృదయంతో విశ్వసించి ఆయన తట్టుకు తిరుగుతున్నానో, ప్రభు ఏం చేస్తున్నాడంట? సైడ్ బై సైడ్ ఈస్ పుట్టింగ్ హిస్ ప్రెషియస్ ఫెయిత్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఆ ప్రశస్తమైన అమూల్యమైన విశ్వాసమును నాలో మీలో ఆయన పెడుతున్నాడు. సో ఫెయిత్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్. మనలో నుంచి మన యొక్క స్వప్రయత్నం ద్వారా ఉద్భవించింది కాదు విశ్వాసం అనేది. దేవుడిచ్చిన వరం అండి. చాలా మంది విశ్వాసము
కలిగి ఉండాలని ఆశపడినా వాళ్ళు కలిగి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇది దేవుని వరం. ఇది దేవుని యొక్క వరము. ఒక సైంటిస్ట్తో ఒక దినము మాట్లాడే ఒక అవకాశం నాకు దొరికింది. అప్పుడు నా సాక్ష్యం అంతా విన్న తర్వాత, నాకంటే చాలా వృద్ధుడు ఆయన, జర్మనీలో చాలా కాలం జీవించి ఆయన అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఆయన ఆర్టికల్స్ చాలా రాశాడు. ఇప్పుడు ఆయనతో ప్రభువుని గురించి మాట్లాడుతున్నాను. ఆయన రిటైర్మెంట్ అంతా అయిపోయి ఇండియాకు వచ్చి ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పుడు ఆయన క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు, కానీ ఆయన యొక్క కుటుంబంలో చాలా సెమినరీ ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే చాలా పుస్తకాలు చదివి పాపం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ యొక్క కమెంట్రీస్లో ఆయన చాలా కలవరంలో ఉండి ప్రభువు మీద ఏ విశ్వాసం లేకుండా అయిపోయాడు. అంటే ఈ చదివిన పుస్తకాలే మెంటల్ బ్లాక్స్ లాగా ఆయనకి అయిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను చూచి, యవనస్తుడా, నిన్ను చూచినప్పుడు నాకు చాలా అసూయ ఏర్పడుతుంది. ఎందుకంటే ఐ విష్ ఐ కుడ్ బిలీవ్ లైక్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. నీవు ఎలాగైతే సామాన్యంగా విశ్వసించి ఈ విశ్వాసములో ఆనందిస్తున్నావో, ఈ ఆనందం నాకుంటే ఎంతో బాగుండని నేను ఆశపడుతున్నాను, కానీ నేను అది పొందలేకపోతున్నాను అని తన యొక్క నిస్సహాయ స్థితిని నా యొద్ద ఆయన చెప్పాడు. ఆయన ప్రెషియస్ ఫెయిత్, విలువైన విశ్వాసం ప్రభు మన హృదయంలో కలుగు చేశాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం, ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవటం అది మన బాధ్యత అండి. అయితే ప్రభు ఇనీషియల్గా అందరికి అదే విశ్వాసం ఇస్తున్నాడు. కొందరైతే ఆ విశ్వాసం మీద వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని దాని వాక్యము చేత, ప్రార్థన చేత, అభ్యాసం చేత దాన్ని బలపరుచుకొని జార్జ్ ముల్లర్ లాగా, భక్సింగార్ లాగా, ఇంకా లోకంలో అనేక గొప్ప గొప్ప దైవజనుల్లాగా వారి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చాలా బలపరుచుకొని గొప్ప కార్యాలు దేవుని కొరకు వారు చేయగలిగారు. బట్ దే ఆల్ రిసీవ్ ద సేమ్ డిపాజిట్. వాళ్ళు రక్షణ పొందినప్పుడు దేవుడు వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఏమీ ఇవ్వలేదు. సేమ్ క్యాపిటల్, అందరికీ ఒకే పెట్టుబడి ఇచ్చాడు, ఒకే మూలధనం ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు ఆ మూలధనం మీద అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళ హృదయంలో దేవుడు ఉంచిన ఆ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని ఏం చేశారు. మన జీవితంలో కూడా ఎయిదర్ ఐ కెన్ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ ఐ కెన్ బిల్డ్ ఆన్ దట్. ఆ విశ్వాసం ప్రభు నాలో ఉంచాడు, దాన్ని పెంపొందింపజేసుకోవటానికి, బలపరచుకోవటానికి నా వైపు నుంచి నేను చేయాల్సింది చేయకపోతే ఐ రిమైన్ ఏ కిండర్ గార్డెన్ స్టూడెంట్ త్రూఅవుట్ మై లైఫ్. నా జీవితం అంతా కూడా ఆ యొక్క ఇనీషియల్ స్టేజ్లోనే ఉండి నా జీవితం అయిపోదు. అది దేవుని చిత్తం కాదు. మన విశ్వాసం బలపడాలా అని ప్రభు చాలా ఆశపడుతున్నాడు. తర్వాత అదే అధ్యాయంలో చూసినట్లయితే 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వాగ్దానములు అనే మాట మనం చూస్తున్నాం. అత్యధికములైన అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి, ఎక్సీడింగ్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ అనే మాట ఇంగ్లీష్లో. అత్యధికమైన అమూల్యమైన వాగ్దానము. బైబిల్ మనకు ప్రియంగా ఉండటానికి ఒక కారణం ఏంటంటే there are so many precious promises. దేవుడిచ్చిన వాగ్దానాలు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆయన యొక్క నిబంధన మేరకు మనకు వాగ్దానం ఇచ్చాడు. మనతో చేసుకున్న నిబంధన, దాన్ని బట్టి వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానము నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. We can trust what he said. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. He is true in what he says. ఆయన చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు. తన ఐశ్వర్యము చొప్పున మహిమను మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. దట్ ఈస్ ట్రూ. ప్రభు మన జీవితంలో చేసిన వాగ్దానములు ఏవి కూడా అవి తప్పిపోవు. మరి కొందరికి మాత్రమే ఈ వాగ్దానాలు ఇచ్చాడా? లేదు, అందరికి ఇచ్చాడు. వాగ్దానంబులన్నీ నావి అని మనం పాట పాడుతూ ఉంటాం. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నావి. వీ కెన్ క్లెయిమ్ ఇట్. అయితే క్లెయిమ్ చేసేటప్పుడు దాంతో ముడిపడి ఉన్న ఆ షరతు ఏంటో అది గుర్తించి ఆ షరతును నెరవేర్చినప్పుడు ఆ వాగ్దానం మనకు సొంతం అవుతుంది. దట్స్ ఓన్లీ కండిషన్ దట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఆ ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మంచి చక్కని వాగ్దానం. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్పు నేను చూడాలంటే దానితో ముడిపడి ఉన్న ఒక షరతు ఉంది. ఏంటి?
మీకున్న దానితో సంతృప్తిగా ఉండండి. బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్. లెట్ యువర్ కాన్వర్జేషన్ బీ వితౌట్ కవర్చియస్నెస్. దురాశ లేకుండా మీ హృదయంలో సంతృప్తితో ఉండుడి. అప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇదిగో ఈ యుగ సమాప్తం వరకు మీతో ఉన్నాను. లో ఐఎమ్ విత్ యు ఆల్వేస్. ఇది ఎవరికంటే ఆయన చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి స్వార్థ చెప్పే వాళ్ళకి ఇచ్చారు. నేను స్వార్థ భారం లేకుండా, ప్రభు గురించి ఇతరులకు చెప్పే భారం లేకుండా నేను ఉన్నట్లయితే ఐ కెనాట్ క్లెయిమ్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని నా యొక్క వాగ్దానంగా నేను తీసుకోలేను. కాబట్టి ఈ చిన్న విషయంలో మనం జాగ్రత్త పడాలి. మనం క్రీస్తులో ఉన్నామా? ఎందుకంటే 2 కొరింథీ 1:21 వచనంలో వాగ్దానములు ఎన్ని ఉన్నా క్రీస్తులో ఉన్న వారికే అన్వయిస్తుంది, బయట ఉన్న వారికి కాదు. సో క్రీస్తులో ఉండాలి. అదే సమయంలో ఆ వాగ్దానంతో ముడిపడి ఉన్న ఆ యొక్క షరతు ఏంటో మనం గుర్తించాలి. యు ఫుల్ఫిల్ ద కండిషన్, యు ఎంజాయ్ ద ప్రామిస్. ఐదవదిగా మనం చూసినప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రశస్తమైన దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనంలో ఏం చూస్తున్నామంటే, నేను అతని కొరకు రాయించిన ధర్మశాస్త్రం, ద లా విచ్ ఐ హావ్ రిటన్ ఫర్ హిమ్. వ్యక్తిగతంగా మనకు రాశాడు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నా కొరకు వ్యక్తిగతంగా, ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ లెటర్ ఆఫ్ లవ్ ఫ్రమ్ గాడ్. ప్రేమలేఖ. దేవుడు నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రేమించి నా కొరకై రాయించిన తన వాక్యం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఓ వండర్ఫుల్. ఈ యొక్క వాక్యం అంతా కూడా, దేవుని వాక్యము మన అందరికీ సర్వ సమానంగా ఇచ్చి ఉన్నాడు. వి డోంట్ హ్యావ్ టూ మెనీ టెక్స్ట్ బుక్స్. మనం స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చదువులో విద్యాభ్యాసము ఎదిగే కొలది టెక్స్ట్ బుక్స్ మారుతూ ఉంటాయి. దాంట్లో హయ్యర్ గ్రేడ్లో ఉండే వాళ్ళకి హయ్యర్ లర్నింగ్, హయ్యర్ ప్రిన్సిపల్స్, ఫార్ములాస్, థియరీస్ చదువుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు. బట్ వెన్ యూ కమ్ టు ద ఫెయిత్ లైఫ్, విశ్వాస జీవితం, ప్రభువులో ఉన్న ఈ యొక్క దైవభక్తి యొక్క జీవితానికి వచ్చినప్పుడు, రైట్ ఫ్రమ్ ది ఆల్ఫబెటికల్ స్టేజ్ టు ద పోస్ట్ డాక్టరల్ స్టేజ్, సేమ్ బుక్ ఇస్ గివెన్ టు us. ఒక్క బైబిలే మనకి ఇవ్వబడింది. ఇది మనకి దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యము. ఏడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు మనకిచ్చిన సువార్త ఒక్కటే. దేవుడు మనకిచ్చిన సువార్త ఒక్కటే. 2 కొరింథీ 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటిగా 4వ వచనం నేను చదువుతాను. 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ సువార్తను గురించి ఏమని చదువుతున్నాము? క్రీస్తు మహిమను కనపరచు సువార్త అని చూస్తున్నాం. ఇదే యొక్క సువార్తను గురించి 7వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలగదు. ఈ ఐశ్వర్యము, దిస్ ట్రెజర్. వాట్ ఈస్ దిస్ ట్రెజర్? ట్రెజర్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చిన సువార్త అనే ఐశ్వర్యాన్ని దేవుడు ఈ మంటి ఘటాల్లో ఉంచాడు. జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ది ఎర్దన్ వెసల్. ఈ సువార్తను చెప్పే విధానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. చెప్పే భాషలు చాలా చాలా భిన్నంగా ఉంటాయి. మనం వాడే ఉదాహరణలు, ఉపమానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఎలాగున్నా కూడా సువార్త ఒక్కటే సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ సువార్త యొక్క సారాంశం ఏంటో మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 23వ వచనం చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద గాస్పెల్. ఇట్ ఈస్ అ క్రైస్టోసెంట్రిక్ గాస్పెల్.
క్రీస్తును కేంద్రీకృతముగా కలిగి ఉన్న సువార్త. 2వ అధ్యాయము 2వ వచనములో ఇంకా కొంచెం తేటగా చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. క్రైస్ట్ అండ్ హిస్ క్రాస్. We are called to preach the same gospel. క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును. The centrality of the cross. The centrality of the person of Christ. క్రీస్తు అనే వ్యక్తి, ఆయన మన కొరకు చనిపోయిన, సిలువలో గావించిన గొప్ప రక్షణ కార్యం మనం చెప్తున్నాం. అపోస్తుల కార్యాల్లో మీరు చూసినట్లయితే అపోస్తులు బోధించిన విధానాలు, చాలా ప్రసంగాలు ఉన్నాయి అపోస్తుల కార్యముల్లో. చాలా స్థలాల్లో పౌలు, పేతురు, ఇతరులు ఏం బోధించారు అవన్నీ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఒక విషయం మనకు అర్థం అవుతుంది. వాళ్ళు ఏ విషయాలు మాట్లాడినా, ఓల్డ్ టెస్టిమెంట్ కోట్ చేసినా, పాత నిబంధనలో నుంచి కొన్ని వాక్యాలు చెప్పినా, వాళ్ళు ఎలాగైనా ఆ సెంట్రల్ ట్రూత్కి వస్తారు, ఆ యొక్క కేంద్ర సత్యానికి వస్తారు. అదేంటంటే సిలువ వేయబడిన క్రీస్తు, ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు. హిస్ డెత్ అండ్ రిజరక్షన్, బేసిస్ ఆఫ్ ద క్రిస్టియన్ గాస్పెల్. కాబట్టి దీన్ని మనం కేంద్రంగా ఉంచుకొని మాట్లాడాలి. ఈ సువార్తను, లోకములో మానవాళిని రక్షించేది ఒక్క సువార్త మాత్రమే. క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రసంగించాలి. బిల్లీ గ్రాహం గారిని దేవుడు గొప్ప సువార్థికుడుగా ఈ యొక్క తరములో ఆయన వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు. అయితే అనేక దేశాల్లో వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రసంగించి అనేకులు ప్రభు చెంతకు ఆయన నడిపించారు. ప్రారంభ దినాల్లో ఒక కూడికలో ఏమైందంట, ఆయన చాలా ఆశతో, ఆసక్తితో సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క కూడిక అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, స్పందించలేదు. అప్పుడు ఆయన చాలా దుఃఖంతో స్టేజ్లో నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు. ఇది ప్రారంభ దినాల్లో జరిగిన ఒక సంఘటన. అప్పుడు ఆయన స్నేహితుడు ఆ స్టేజ్లోనే ఉన్న తనతో పని చేయించిన తోటిదాసుడు ఆయన భుజం మీద చేయి వేసి, ఆయన చాలా దుఃఖంతో నడిచి వెళ్తున్నాడు అనే దాన్ని గుర్తించి ఆయన్ని చూసి ఒక ప్రశ్న అడిగాడంట. బిల్లీ, డూ యు నో వాట్ వెంట్ రాంగ్ టుడే? బిల్లీ గ్రాహం గారు, ఈ రాత్రి ఎక్కడ తప్పు జరిగిందో మీకు తెలుసా అన్నాడంట. ఆయన ఆలోచన చేసి, నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్ అన్నాడు. నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ఫర్ ద ఫస్ట్ టైం యూ డిడ్ నాట్ ప్రీచ్ ఆన్ ద క్రాస్ అన్నాడు. ఈ రాత్రి నీవు సిలువను గురించి బోధించలేదు. చాలా విషయాలు బోధించావు, క్రీస్తుతో సంబంధించి చాలా విషయాలు చెప్పావు, బట్ యు నెవర్ మేడ్ క్రాస్ ద సెంట్రల్ డాక్ట్రిన్ ఆఫ్ యువర్ గాస్పెల్. నీ సువార్త చెప్పడంలో సిలువను కేంద్రంగా నువ్వు అది చెప్పలేదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఆయన మాట్లాడుతున్న 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గురించి మాట్లాడకుండా చాలా విషయాలు అనేకులు మాట్లాడుతూ ఉంటారు. అనేక ఏళ్ల క్రితము నేను చెన్నైలో ఉన్నప్పుడు నన్ను ఒక కూడిక వాళ్ళు ఆహ్వానించారు, సువార్త చెప్పడానికని వాళ్ళు ఆహ్వానించారు. అంటే నా స్నేహితుని యొక్క కొలీగ్ అన్నమాట. ఆ కొలీగ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక మంచి కార్యం జరిగింది, అందుకని వాళ్ళకు కూడికి పెట్టి చాలా మందిని పిలిపించారు. ఇది చెన్నైలో జరిగిందండి, చాలా కాలం క్రితం, అంటే ఇన్ ది ఎర్లీ 1980s, 35 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు నేను కూడా వెళ్ళాను నా స్నేహితునితో. వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఆహ్వానించారు. అప్పటికే అక్కడ వాళ్ళు వెళ్ళుచున్న సంఘం యొక్క సంఘ కాపరి కూడా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన కూడికను ప్రారంభించాడు, పాటలు పాడాడు. తర్వాత వాక్యం చెప్పడానికి నన్ను పిలుస్తారని నేను ఎదురు చూశాను, కానీ వాళ్ళు పిలవలేదు. ఆయన వాక్యం చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఆయన బోధించిన తర్వాత
రెండవ వర్తమానికుడిగా నన్ను పిలుస్తారని నేను ఎదురు చూస్తున్నా. ఆయన ఏం చేశాడంటే వాక్యం చెప్పి, చాలాసేపు చెప్పి, ప్రార్థన చేసి ఆశీర్వాదం కూడా చెప్పేశాడు. ఎప్పుడైతే ఇలా చేశాడో నన్ను తీసుకుని వెళ్ళిన స్నేహితుడు ఏం చేయాలో, తనకి ఎలాగ హ్యాండిల్ చేయాలో ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు. నా వైపు చూస్తున్నాడు. తన యొక్క కొలీగ్‌ని చూస్తున్నాడు. ఆమె కూడా తన కొలీగ్ ఒక లేడీ అన్నమాట. ఆమె చాలా దుఃఖంతో, బాధతో ఉంది. ఒకవైపు చూస్తే తన పాస్టరు, మరోవైపు చూస్తే నన్ను ఒక స్పెషల్ మెసెంజర్‌గా వాళ్ళు ఆహ్వానించారు. ఇంత అయిన తర్వాత, కూడిక అయిపోయిన తర్వాత ఈ బోధకుడు, ఈ ప్రీచర్ నా దగ్గరికి వచ్చాడు మాట్లాడడానికి వచ్చి నన్ను విష్ చేశాడు. నేను కూడా విష్ చేశాను. నేను ఏమి రియాక్ట్ కాలేదు ఆయనకి. అప్పుడు ఒక కమెంట్ వేసాడు. ఏమని వేసాడంటే, దిస్ అ స్పెషల్ మీటింగ్, ఇది ఒక ప్రత్యేక కూడిక, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు ప్రీచ్ ద గాస్పల్ అన్నాడు. సువార్త చెప్పడానికి ఇది స్థలం కాదా అన్నాడు. ఆయన అంగి వేసుకొని ఉన్నాడు, అంటే క్రైస్తవ పాస్టర్గా ఉన్నాడు. బైబిల్లో ఉన్న వాక్యం తప్ప ఏదో కథలు చెప్పుకుంటా వెళ్ళాడు. ఈ మతం గురించి చాలా విషయాలు చెప్పాడు, కానీ క్రీస్తుని గురించి కానీ, సిలువను గురించి కానీ, రక్షణ గురించి కానీ ఏ మాటలు కూడా ఆయన చెప్పలేదు. నేను చాలా దుఃఖంతో ఆ కూడిక నుంచి నేను తిరిగి వచ్చేసాను. ప్రియమైన వారులారా, శత్రువు ఎలాగా ఈ మతములో ఉన్న వారిని ఇలా మోసం చేస్తున్నాడో నేను కళ్ళారా ఆ దినం చూచాను. మన జీవితంలో మనకు అవకాశం దొరికినప్పుడు, వ్యక్తిగతంగా మీరు ఎవరితోనన్నా స్వార్థ చెప్పేటప్పుడు, క్రీస్తును, ఆయన యొక్క సిలువను తప్పకుండా మీరు చెప్పాలి. మీకున్న కొంత సమయంలో ఎందుకు యేసు ప్రభు సిలువలో చనిపోవాల్సి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటి, మానవాళికి దేవుడు తన మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆయన ఏం అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని బహుతేటగా మనం చెప్పాలండి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వదిగా సమానమైన విషయం ఏంటంటే, పరిచర్య చేయటానికి అందరూ పిలువబడిన వారే. ఎవ్రీ వన్ ఈస్ కాల్డ్ టు సర్వ్ ద లార్డ్. పిలుపు లేని సభ్యుడు క్రీస్తు శరీరంలో లేడు. చాలాసార్లు దీన్ని మనం అపార్థం చేసుకుని ఏం చేస్తామంటే, పూర్తి కాల సేవకు వచ్చినప్పుడే ఈ పరిచర్య పిలుపు నాకుందని మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఏం చేస్తాము, బ్రదర్ ఇంతవరకు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు తన పరిచర్య చేయమని, అందుకని పరిచర్యలోనికి వచ్చాను అంటారు. అంటే వాట్ దే మీన్ ఈస్ దే హావ్ కమ్ రిజైనింగ్ దేర్ సెక్యులర్ జాబ్. ఈ లోకరీత్యా వారి ఉద్యోగాన్ని విరమించుకొని వాళ్ళు పూర్తి కాలం సేవలోనికి వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ నోబడీ సర్వ్స్ గాడ్ పార్ట్ టైం సేవకులు అనేది ఎవరు లేరు. అది వెదర్ యు ఆర్ అ హౌస్ వైఫ్, స్కూల్లో పనిచేసిన టీచర్గా, ఐటీ ప్రొఫెషన్లో ఉన్న, ఏ యొక్క ప్రాంతంలో మనం మూవ్ అయినా, మన రంగాలు వ్యత్యాసంగా ఉన్నా, ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ అవర్ వర్క్ వీఆర్ ద మిషనరీస్. మనం పనిచేస్తున్న స్థలాల్లో దేవుని యొక్క సేవకులుగా మనం ఉన్నాం. దట్ ఈస్ అవర్ ప్రైమరీ కాలింగ్. టు బీ అన్ ఐటీ ప్రొఫెషనల్ ఈజ్ ఎ సెకండరీ కాలింగ్. అది రెండవ పిలుపు మనకు దేవుడిచ్చింది. ఈ యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్, ఈ ప్రయారిటీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభువు నన్ను ఒక స్థలంలో ఉంచాడంటే ఆ స్థలానికి ఇతరులు రాలేరు. ఒక బోధకుడు రాలేడు, బైబిల్ తీసుకొని రాలేడు. అయితే యాజ్ అ కొలీగ్ ఐ కెన్ రీచ్ అవుట్ టు మై ఓన్ కొలీగ్స్. నేను ఒక ముస్లిం ఇన్స్టిట్యూషన్లో చాలా ఏళ్ళు పనిచేశాను. దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ముస్లిమ్స్. వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రభు నాకు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఐ హ్యాడ్ మోర్ ఫ్రీడమ్. పూర్తికాల సేవకు వచ్చిన తర్వాతే మై ఫ్రీడమ్ ఇస్ లిమిటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే మీరేం చేస్తున్నారండి అంటే, నేను సేవలో ఉన్నాను అని మనం చెప్పేటప్పుడు వెన్ దిస్ ఈజ్ యువర్ బిజినెస్, నువ్వు సేవలో ఉన్నావు కాబట్టి ప్రభువుని గురించి నువ్వు చెప్తున్నావు. బట్ వెన్ ఐ వాస్ ఎంప్లాయిడ్, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు పీపుల్ లిసన్డ్ మోర్ ఇంటెంట్లీ. మీరు ఈ ఉద్యోగం చేస్తున్నారు, బట్ వాట్ మేక్స్ యూ టు షేర్ అబౌట్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు గురించి చెప్పడానికి కారణం ఏంటి? ఐ హ్యావ్ సమ్ రీజన్ టు షేర్ విత్ దెమ్, మై ఎక్స్పీరియన్స్ టు షేర్ విత్ దెమ్. కాబట్టి కాలింగ్ టు సర్వ్, కాల్ టు సర్వీస్ ఈస్ కామన్ టు ఆల్. అందరికీ
మనం ప్రభు దగ్గర అడగాల, ప్రభు నన్ను మీరు పరిచర్యకి పిలిచారు, ఇన్ వాట్ వే కెన్ ఐ బి యూస్ఫుల్ ఇన్ యువర్ హౌస్. ఒకసారి కూడిక అయిపోయింది. కూడిక అయిపోయిన తర్వాత ఇద్దరు సహోదరులు, ఇది కాలింపాంగ్ అనే స్థలంలో జరిగిందండి. వెస్ట్ బెంగాల్లో నార్దర్న్ పార్ట్ లో ఉంటది. ఇట్స్ వెరీ క్లోజ్ టు నేపాల్. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు బెంగాలీ మాట్లాడరు కానీ నేపాలీ భాష మాట్లాడతారు. అప్పుడు ఇద్దరు సహోదరులు వచ్చారు. వాళ్ళిద్దరు భాష నాకు తెలియదు, నాకు నేపాలీ తెలియదు, హిందీ కూడా తెలియదు. కాబట్టి ఒక సహోదరి నేపాలీ చెప్తూ అది తర్జుమా చేయటానికి సిస్టర్ ఇంగ్లీష్ లో చెప్పడానికి వచ్చిందనమాట. వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చొని నేను అనుకున్నాను, వీళ్ళ ఇంట్లో ఏదో సిక్నెస్ ఉంది, ఆర్ దర్ ఇస్ సమ్ ఫ్యామిలీ ట్రబుల్, ఏదో వాళ్ళకి ఒక ఆర్థిక ఇబ్బందో శారీరక ఇబ్బందో ఏదో ఒకటి ఉంది, అందుకని వీళ్ళు వచ్చారు అనుకున్నా. దెన్ షీ స్టార్టెడ్ షేరింగ్. యు నో వాట్ షీ సెడ్? నాతో ఏం చెప్పింది తెలుసా? అయ్యా, నేను చాలా పేద కుటుంబం నుంచి వస్తున్నాను, అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ టీ స్టాల్. నా యొక్క వృత్తి ఏంటంటే టీ స్టాల్లో పనిచేస్తున్నాను. ఆ టీ నేను చేసి ప్రయాణికులకు అమ్ముతూ ఉంటాను. అందులో నుంచి వచ్చే డబ్బుతో నా కుటుంబాన్ని పోషించాలి. నా భర్త పనిచేయడు, కాబట్టి నా కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి. నా బిడ్డలను పెంచుకోవటానికి నేను ఒక్కతే, నేను కష్టపడాలి. నా మనవి ఏంటంటే తను చెప్తూ వచ్చింది, ఐ మేడ్ ఇట్ అ పాయింట్ హూ ఎవర్ కమ్స్ టు డ్రింక్ టీ ఇన్ మై స్టాల్. నా స్టాల్లో ఎవరు టీ తాగడానికి వచ్చినా వాళ్ళకి మంచి టీ ఇస్తాను. ఆ కొన్ని క్షణాల్లో, మేబీ 5 minutes ఆర్ 10 minutes, ఐ షేర్ ద గాస్పుల్ విత్ వారితో స్వార్థ పంచుకుంటా. సువార్తను పంచుకోకుండా ఎవరికి కూడా నేను టీ ఇవ్వను. మరి మీ మనవి ఏంటి అని అడిగినప్పుడు, ప్లీజ్ ప్రే దట్ దిస్ ఇయర్ I may have more clients so that I can give the gospel to more people. అనేకులు నా యొక్క షాపుకు రావాలి, వాళ్ళు అనేకులు సువార్త వినాలి, రక్షణ పొందాలి. దీని కొరకు ప్రార్థన చేయండి. దీని కొరకు ప్రభు నన్ను సిద్ధపరచులాగిన నాకు కావాల్సిన మాటలు దేవుడు అనుగ్రహించినట్లు నాతో మాట్లాడి ప్రార్థించండి. ఐ వాజ్ రియలీ ఛాలెంజ్డ్ బై హర్ ప్యాషన్. ప్రభు యొక్క సేవ పట్ల, పిలుపు పట్ల తనకున్న ఆ యొక్క ఆతృత, తపన నేను చూచినప్పుడు నేను ఎంతో ఆనందించాను. నాకు ఒక గొప్ప సవాలుగా దాన్ని తీసుకున్నాను. కాబట్టి కాల్ టు సర్వ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. దెన్ నైన్త్లీ, 9వదిగా మనం ఏం చెప్పచ్చు అంటే, ద హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క యాజక ధర్మము మన కొరకై విజ్ఞాపన చేయుచున్న ఆ పరిచర్య అందరికి సమానంగా దేవుడిస్తున్నాడు. ఎవరి కొరకు ఎక్కువ ప్రార్థన చేయటం, కొందరి కొరకు తక్కువగా ప్రార్థన చేయటం కానే కాదు. ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, చనిపోవటానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆ యొక్క పరిచర్య ముగించి దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళి దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఏం చేస్తున్నాడు? గత 2000 సంవత్సరాలు. వాట్ ఈస్ హిస్ మినిస్ట్రీ ఫర్ ద పాస్ట్ 2000 years? ఇట్ ఈస్ ద ప్రీస్ట్లీ మినిస్ట్రీ. యాజక ధర్మం, ప్రధాన యాజకుడు మన కొరకు, మీ కొరకు, నా కొరకు ఆయన ప్రార్థన చేయుచున్నాడు తండ్రి యొక్క సన్నిధిలో. దీన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 8:34, హెబ్రీ 7:25, తర్వాత 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. ఈ యొక్క వచనాల్లో ఆయన మన కొరకు ప్రార్థించుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈస్ లైక్ ఎన్ అడ్వకేట్ టు అస్. గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే పారాక్లీటే. పారాక్లీటే అంటే మన కొరకు, మన ఆదరణ కొరకు మనతో ఉండేవాడు. వన్ కాల్డ్ అలాంగ్ సైడ్ టు హెల్ప్ అస్. మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ప్రయాణంలో మనతో కలిసి ఉండి మనల్ని ఆదరించటానికి, బలపరచటానికి మనతో ఉన్నవాడు. ఆయన మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. దట్స్ హిస్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ. కాబట్టి మనం అనేక సార్లు నిరుత్సాహం పొందుతూ ఉంటాం. నా కొరకు ఎవరు ప్రార్థన చేయటం లేదు, నా విషయం ఎవరు వాళ్ళు గుర్తించటం లేదు, పట్టించుకోవటం లేదు అని మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. బట్ వీ షుడ్ రియలైజ్ దట్ క్రైస్ట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ అస్.
తర్వాత 10వదిగా మనం ఏం చూస్తున్నామంటే ఏంజలిక్ ప్రొటెక్షన్, దేవుని దూతల యొక్క సంరక్షణ. దిస్ ఈస్ ఈక్వలీ గివెన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సాధారణంగా ఒక ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వెళ్తున్నారంటే వాళ్ళ క్యారవాన్ ఉంటుంది, వాళ్ళ చుట్టూ బంటులు ఉంటారు, వాళ్ళ చుట్టూ బ్లాక్ క్యాట్స్ అంటారు ఇండియాలో, మరి మీ యుఎస్లో ఏమంటారో నాకు తెలియదు. వాళ్ళ చుట్టూ కూడా ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ చుట్టూ అలాగే ఉంటారు. ఒకసారి చికాగోలో ఒక సహోదరునితో నేను వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క హ్యూజ్ లేక్ ఉంది కదా, ఆ లేక్ దగ్గర ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దగ్గర ఆపి బ్రదర్ ఈ లేక్ మీరు చూడండి, ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది నేను చెప్తాను అన్నాడు. ఏం జరిగిందంటే ఒక దినం ఆయన అక్కడ దిగి అక్కడ ఎర్లీ మార్నింగ్ ఆయన ఉన్నప్పుడు, ఆ సమయంలో క్లింటన్ గారు హీ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్. సో హీ కేమ్ ఫర్ హిస్ మార్నింగ్ జాగింగ్. ఆయన అంటే పరిగెత్తడానికి వచ్చాడు తన ఎక్సర్సైజ్ కోసం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆర్మ్డ్ సోల్జర్స్ అందరూ ఆయనతో ఉన్నారు, చుట్టూ ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు కదా అని వాళ్ళ వెనకాల ఈయన కూడా పరిగెత్తాడు. పరిగెత్తిన వెంటనే సంబడి పాయింటెడ్ ద గన్ అట్ హిమ్ అండ్ సెడ్ గో అవే ఇమీడియట్లీ. అక్కడి నుంచి వెంటనే పారిపోయి, ఇక్కడ దగ్గర ఉన్నామంటే షూట్ చేస్తామని. అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ మెజర్స్ ను బట్టి ఈ సహోదరుతో అలాగన్నారు. చాలా భయంతో అక్కడి నుంచి వచ్చేసాడు. హీ కుడ్ నెవర్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. అది నాకు చెప్పాడు. అంటే ఒక లోకరీత్యా ఉండే ఒక మనుష్యునికి దే గివ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ. తన ప్రాణానికి ఏ అపాయం కలగకుండా భద్రత కొరకు వాళ్ళు ఏం చేస్తా ఈలాగా వాళ్ళకి భద్రత ఇస్తూ ఉంటారు. బట్ లుక్ ఎట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఒక దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా మనకు అనేక అపాయాలు వచ్చినాయి. ఆ అపాయాల్లో నుంచి మనం ఎలాగ తప్పించుకోగలిగినాము? బికాస్ అన్సీన్ ఏంజల్స్, అదృశ్యమైన దేవుని దూతలు మన చుట్టూ వారు కాపలా ఉండి మనల్ని భద్రపరిచారు. when we go to heaven, పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు ఒకసారి ప్రీవ్యూస్, పాత జీవితంలో జరిగిన విషయాలన్నీ మనకు ఒకవేళ చూపిస్తే అప్పుడు చూపిస్తాడు, ఈ స్థలాల్లో నువ్వు చనిపోవాల్సి వచ్చింది, ఈ యొక్క పరిస్థితుల్లో నీ మరణం కావాల్సి వచ్చింది, ఎంత అద్భుతంగా నిన్ను కాపాడాను అని ప్రభు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో ఈ దేవుని దూతల యొక్క పరిచర్యల గురించి మాట్లాడుతున్నాం. ఈ దేవుని దూతలు ఎవరంట? వీరందరూ చూడండి 14, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏంజల్స్ ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. వాట్ అన్ ఆనర్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకి ఎంత గొప్ప ఒక స్థానము, గౌరవము ప్రభు మనకి ఇచ్చినాడు. చూడండి, we are surrounded by angels. We may not see that. మన కళ్ళారా చూడకపోయినా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. Only thing we should be careful not to go to places where the Lord does not want us to go. ప్రభు ఎక్కడైతే మనల్ని వెళ్ళకూడదు అంటాడో అక్కడికి వెళ్ళకూడదు. We cannot expect the Lord's protection wherever we go. నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను అనుకోండి, I cannot expect the Lord to protect me. ఇశ్రాయేలీలకు మన్నా వచ్చిందని చూస్తున్నాము, మేఘస్తంభము అగ్నిస్తంభం వాళ్ళని కాపాడిందని చూస్తున్నాము. ఇది ఎక్కడ కనపడిందండి? ఓన్లీ వేర్ ద లార్డ్ లెడ్ దెమ్. ప్రభువు వారిని నడిపించిన స్థలాల్లో వెళ్ళినప్పుడు మాత్రమే. అరణ్యములో అన్ని ప్రదేశాల్లో మన్నా పడలేదు. అరణ్యంలో అన్ని ప్రదేశాల్లో మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ వాళ్ళకు ఉండలేదు. ప్రభువు చూపించిన మార్గంలో ఆ మోషే అహరోనులు మందసము నడిపించిన మార్గములో వెళ్ళినప్పుడు మాత్రమే దే ఎంజాయ్డ్ దిస్ ప్రొటెక్షన్. ఈ యొక్క కాపుదల భద్రతను వారు అనుభవించారు. సర్వశక్తుని యొక్క నీడలో ఉన్న వారికి మనము ఈ యొక్క భద్రతను అనుభవించగలుగుతాం. తర్వాత 11వది మనం చూసినట్లయితే ద రెమ్నెంట్ చర్చ్. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే శేషించిన సంఘం. ఎందుకు ఈ రెమ్నెంట్ చర్చ్ అనే మాట చెప్తున్నా? ఎక్కడ 2-3 నా నామంలో కూడి వత్తులో వారి మధ్యలో నేను ఉంటానన్నాను. ఎందుకు 2-3 అన్నాడు? 200 మంది 300 మంది అని చెప్పచ్చు కదా. ద రిక్వైర్డ్ బేసిక్ మినిమం ఈజ్ ఓన్లీ 2 or 3 people. కొన్నిసార్లు ఏక మనసు కలిగి వచ్చేవారు,
ఏక దృక్పథంతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. ఒక సంఘంలో కనబడే దృశ్య సంఘంలో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. బట్ దెర్ విల్ బి ఓన్లీ అ స్మాల్ రెమినెంట్. శేషించిన ఒక చిన్న గుంపు మాత్రం ఉంటారు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఫాలోయింగ్ ద లార్డ్. ఆత్మీయులు వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకని 2 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు తిమోతిను ప్రోత్సహించుతూ ఒక మాట అంటున్నాడు. చూడండి, యవనేచ్ఛల నుంచి పారిపోము. తర్వాత ఏముంది? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం వెంటాడు. చూడండి, ఈ ఎక్స్క్లూజివ్ గ్రూప్ అన్నమాట. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువ అంటే మనం జాగ్రత్తగా ఎవరితో క్లోజ్గా ఉన్నామో అనే విషయం కూడా మనం చూసుకోవాలి. చాలా మంది సంఘానికి వస్తారు కానీ శరీరానుసారులుగా ఉంటారు. లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రసంగికులను విమర్శించేవారుగా ఉంటారు. లోక విషయాలు మాట్లాడేవారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, ప్రభువును ప్రేమించి ప్రభు యొక్క వాక్యమును మనకు బోధించి మనం తప్పు చేసినప్పుడు మనల్ని సరిదిద్దే అలాంటి సహోదరులు సహోదరులు మనకు కావాలి. 119వ కీర్తనలో కీర్తనకారుడు తాను ఎన్నుకున్న స్నేహితులు ఎలాంటి వారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. Psalm 119:63 63వ వచనము ఈ విధంగా ఉంది. నీయందు భయభక్తులు గల వారికి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడు. ఐఎమ్ అ కంపానియన్ ఓన్లీ, ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఓన్లీ టు దెమ్. హి వాజ్ వెరీ సెలెక్టివ్ ఇన్ హిస్ ఫ్రెండ్షిప్. అందరితో మనం పలకరించాలి కానీ క్లోజ్గా మన హృదయాన్ని విప్పి వాళ్ళతో మాట్లాడటం, మన భారాలు పంచుకోవటం అన్నప్పుడు యు మస్ట్ చూస్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. ఆత్మీయులను మనం ఎన్నుకోవాలి. ఇలాంటి రెమినెంట్ చర్చ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ చర్చ్. మనం ఏం చేయాలి? అలాంటి వారితో స్నేహం చేయాలి, వాళ్ళతో ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రెమినెంట్ చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా మనం ఎదగాలంటే వీ కెనాట్ డూ ఇట్ అలోన్. ఒంటరిగా ఏకాంతంగా మనం ఎదగలేం. మనల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి మన చుట్టూ 2-3 ఉండాలి ఎప్పుడు. ఐ విల్ కాల్ దట్ యాజ్ అన్ అకౌంటబిలిటీ గ్రూప్. అంటే వాళ్ళకి మనం లెక్క చెప్పాలి. వాళ్ళు లెక్క అడగాలి, మనం లెక్క చెప్పాలి. వాళ్ళు అడగాల, అన్నా ఈరోజు బైబిల్ చదివారా? పోయిన వారంలో మీరు ప్రభు మీతో ఏం మాట్లాడారు? మీరు ఎవరైనా ఎవరికైనా సువార్త మీరు పంచుకున్నారా? ఈ విషయాలు అంటే చాలా మంది ఈ ప్రశ్నలు అడగటం చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగా మనం మీట్ అయినప్పుడు మీ ఆరోగ్యం ఎలాగుంది, బీపీ ఎలాగుంది, షుగర్ లెవెల్స్ ఎలాగున్నాయి, ఉద్యోగంలో ఎలాగుంది, ఇలాంటి సాధారణమైన విషయాలు మాట్లాడుకోవటంలో మనకి ఎలాంటి హెజిటేషన్ ఉండదు. బట్ టు ఆస్క్, డిడ్ యు రీడ్ యువర్ బైబుల్? ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడాడు? తన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికైనా స్వార్థ చెప్పారా? ఇలాంటి ప్రశ్నలు అడగటం మనం వెనుకంజ వేస్తూ ఉంటాం. బట్ వీ నీడ్ ఓన్లీ సచ్ పీపుల్ టు గ్రో ఇన్ ద లార్డ్. అంటే మిగతా విషయాలు అడగకూడదని కాదు, తప్పకుండా అడగాలి. వాళ్ళ కుటుంబ క్షేమ విషయాలు మనం అడుక్కోవాలి, వాళ్ళ ఆరోగ్య విషయం అడుక్కోవాలి, అన్నీ చేయాలి. బట్ ద ప్రైమరీ థింగ్, ఒక ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ఎంక్వైరింగ్ అబౌట్ దేర్ స్పిరిచువల్ వెల్ఫేర్. అందుకనే పౌలు యొక్క ప్రార్థనలు మీరు చూసినట్లయితే యు నెవర్ ఫైండ్ దెమ్ ప్రేయింగ్ ఫర్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఈ లోక సంబంధమైన వస్తువుల కొరకు ప్రార్థన చేయటం ఎప్పుడు కూడా మనం చూడము. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేడ్ ఫర్ 4 things అని చూసాం. యేసు ప్రభు అనే వ్యక్తిని ఎరగాలి, తర్వాత ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఎరగాలి, ఆయన శక్తిని ఎరగాలి, ఆయన మనకిచ్చే స్వాస్థ్యాన్ని ఎరగాలి అని ఈ 4 అంశాల మీద ఆయన ప్రార్థన చేశాడు. సీ హౌ స్పిరిచువల్ ఆర్ హిస్ ప్రేయర్స్. ఈ విధంగా ఒకరికొరకు ఒకరు మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. సో ద రెమినెంట్ చర్చ్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు us. ప్రైజ్ గాడ్. తర్వాత 12ది మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలు మనం చూస్తున్నాం. 12:1 అండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను
ఆవరించి ఉన్నందున, గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. అంటే 11వ అధ్యాయంలో చాలా మందిని గురించి, భక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందరి గురించి మాట్లాడి, అంటే సెలెక్టివ్ నేమ్స్ అన్నమాట, వాళ్ళ గురించి అంతా మాట్లాడి ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంది. అంటే ఆ దినాల్లో ఆది కాండంలో ఉన్న భక్తుల కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుని తీసుకున్నారంటే, తనకు ఆ దినాల్లో సంఘం అనేది లేదు, విశ్వాస అనేవారు లేరు, బైబిల్ అనేది లేదు, తనను ప్రోత్సహించడానికి ప్రాక్టికలీ దెర్ వాజ్ నో వన్, ఎవరు లేరు. అదేవిధంగా యోబు గురించి కూడా, యోబు ఇస్ ద ఫస్ట్ బుక్ అన్నమాట, బైబిల్లో రాయబడిన మొదటి పుస్తకం. అప్పుడు ఆ ప్రారంభ దినాల్లో ఉన్న వాళ్ళకి అది గొప్ప డిసడ్వాంటేజ్. అయితే అనేక శతాబ్దాల తర్వాత జీవించే మనకు we can now say how faithful God has been. ఎంతమంది గొప్ప దైవజనులు ఈ లోకంలో దేవుడు లేపి అనేక దేశాల్లో ఎలాగ వాడుకున్నాడు, ఎంతమంది హతసాక్షులుగా మరణించారు. దేవుని వాక్యము మన ఇండియా దేశానికి తీసుకొని రావడానికి ఎంతమందిని దేవుడు వాడుకున్నాడు. వారి యొక్క సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి, విలియం కేరీ కానీ, జీగన్ బాగ్ కానీ సౌత్ ఇండియాకు వచ్చిన తర్వాత, ఒక ఏమీ కార్మైకెల్, ఐడా స్కడ్డర్, వీళ్ళందరినీ వాళ్ళు ఆలోచించేటప్పుడు ఇంత గొప్ప దైవజనులు, సిటీ స్టడ్ గారు వారి యొక్క సౌకర్యాలు విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఈ వేడిమిని సహించి, మనం భోజించి ఆ భోజనాన్ని భుజించి మన కొరకు తమ జీవితాల్ని సమర్పించుకొని వెళ్ళారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు అస్. ఒక్కొక్క దేశాన్ని గురించి, ఆఫ్రికా గురించి మనం చూసేటప్పుడు, ఇతర దేశాల గురించి చూసేటప్పుడు దేవుడు అనేకులను వాడుకున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం. సో దిస్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ అస్. ప్రభు మన అందుబాటులో ఉంచాడు. ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్, ద లార్డ్ ఈస్ విల్లింగ్ టు టీచ్. కాబట్టి కనీసం ఐ హ్యావ్ షేర్డ్ విత్ యూ 12 ప్రెషియస్ థింగ్స్. 12 ప్రత్యేకమైన, ప్రశస్తమైన, విలువైన కార్యాలు మీతో నేను పంచుకోవటం జరిగింది. కాబట్టి ప్రియమైన వారలారా, God has given each one of us a mina, a pound. మనకందరికీ సర్వసమానంగా మూలధనము ఆయన మన చేతుల్లో ఉంచాడు. వాట్ we do with that is left to us. మనం ఏం చేయబోతున్నాం? Am I going to use it? Am I going to protect it? Am I going to develop it? దాన్ని అభివృద్ధి చేయబోతున్నానా, దాన్ని వాడుకోబోతున్నానా అనే విషయాన్ని మనము జాగ్రత్త పడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, ఈ సమయంలో వాళ్ళ దగ్గరికి వచ్చే మనము ఆయన మరణాన్ని గురించి ఆలోచిస్తున్నాం, మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువుని గురించి. అప్పుడు 2 కొరింథీ 5:15లో పౌలు మాట్లాడుతున్నాడు, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నా. దట్ ఈస్ ద మైండ్ సెట్. అలాంటి మనస్తత్వంతో, దృక్పథముతో ఈ యొక్క బలను మనం సమీపించాలి. ప్రభువా, ఎంత గొప్ప క్రయాన్ని నువ్వు చెల్లించి, ఇన్ని వనరులు, సో మెనీ రిసోర్సెస్ యు కెప్ట్ అట్ మై డిస్పోజల్, నా అందుబాటులో మీరు ఉంచారు. నేను చెప్పిన ఈ 12 విషయాలు కూడా ఏ విశ్వాసి కూడా నాకు ఇది అందుబాటులో లేదు అని మీరు చెప్పలేరు. వీఆర్ ఆల్ ఈక్వల్ బెనిఫిషియరీస్. అందరూ కూడా ఒకే రీతిగా ఈ యొక్క అనుభవంలోనికి, ఈ యొక్క ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని తెచ్చాడు. సో వాట్ డు వి డూ విత్ దట్? జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాకుండా తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు కొరకు జీవించుటకు ప్రభు సహాయం చేయడు కాక. ప్రేమగలిగిన ప్రభువా, ఈ యొక్క దినమును బట్టి వందనాలు. ఆ దినములో రాజ్య నిర్మాణం కొరకు మీ సేవకులను, గృహ నిర్వాహకులను, రాయబారులుగా మీ బిడ్డలు మీరు పిలిచారు ప్రభు. మమ్మల్ని కూడా పిలిచారు. ఈ యుగములో ఈ తరమునకు పరిచర్య చేయటకు మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా ఈ పరిచర్య చేయగలిగినట్లు మీరు మాకు ఇచ్చిన ఈ వనరును మీ మహిమార్థమే వాడినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.